చికెన్ లెగ్ పీసెస్తో తందూరి ట్రై చేద్దాం. అది కూడా ఒక్క చుక్క నూనె కూడా యూస్ చేయకుండా చేద్దాం. రెస్టారెంట్ స్టైల్ రాకపోతే నన్ను అడగండి, నాది గ్యారంటీ. హలో అండి, వెల్కమ్ టు వాయిస్ నోట్ బై అమ్మ. నేను మీ లావణ్య. ప్రిపరేషన్ చాలా ఈజీ. ఇక్కడ నేను వీడియోలో కూడా మెన్షన్ చేస్తున్నాను ఏమేమి యూజ్ చేశానని. కర్డ్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం సాల్ట్, ఇంట్లో యూజ్ చేసిన చిల్లీ పౌడర్, తర్వాత టర్మరిక్, కొంచెం షిమ్లా మిర్చి వేసుకుంటున్నాను. దాని తర్వాత తందూరి మసాలా ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి, అది ఏం మ్యాండేటరీ కాదు. దాని తర్వాత లెమన్ జ్యూస్ కొంచెం పిండుకున్నాను. దాని తర్వాత కుమిన్ పౌడర్ వేసుకున్నాను, అదే అండి జీరా పౌడర్ వేసుకున్నాను. దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోండి. మసాలాస్ అన్నీ ఈవెన్గా పట్టేలాగా చికెన్ లెగ్ పీసెస్కి కోట్ చేసుకోండి. మనము చికెన్ లెగ్ పీసెస్ని మధ్యలో కట్స్ పెట్టుకుంటే లోపల వరకు మసాలా వెళ్ళి బాగా పడుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగా ఆ కట్స్లో కూడా మసాలా ఉండేలాగా బాగా మ్యారినేట్ చేసుకోండి. సో ఇలా చేసుకున్న తర్వాత మీకు టైం కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మినిమం 2 hours పెట్టుకున్నా అదిరిపోతుంది, లేదంటే ఇలానే చేసేసుకోండి. నాకు టైం ఉన్నింది, సో నేను 2 hours పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. 2 hours తర్వాత చూస్తే ఇలా ఉందన్నమాట. దీన్ని నేను ఆల్రెడీ ఒక 2 minutes ప్రీహీట్ చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకుంటున్నాను. కింద ఫాయిల్ యూజ్ చేశాను క్లీనింగ్కి, కొంచెం హీట్ అంతా బాగుంటుంది అనేసి. దాని తర్వాత నేను ఇక్కడ టైమర్ సెట్ చేసుకుంటున్నాను. 10 minutes సెట్ చేసుకున్నాను. 180 degreesలో పెట్టేసుకుంటున్నాను హీట్. ఇది 10 minutes అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఇది ఓపెన్ చేస్తే చూసారా ఇలా ఉంది. దీన్ని నేను రెండో సైడ్కి తిప్పేసుకుంటున్నాను. సేమ్ టైము, సేమ్ హీట్ని పెట్టేసుకుంటాను. అదే 10 minutes, అదే 180 degreesలో పెట్టుకున్నాను. సో అయిపోతుంది. మీకు కావాలంటే ఆయిల్ స్ప్రే చేసుకోండి, నేనైతే చేయలేదు. అంతే అండి, మనకి ఎంతో ఇష్టమైన తందూరి చికెన్ రెడీ అయిపోయింది. ఇంకో వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.